తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పండి మీరే. ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం, మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను, ఎన్నో ఇబ్బందులు కలిగించారు. కోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే 6500 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం. ఇప్పటి వరకు దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక 4-5 లక్షల మందికి ఉపాధి కల్పించాం. నిన్న మొన్న మీరు చూశారు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజిన్ సర్కారే కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం, టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు, ఈరోజు మట్టి లేని పరిస్థితుంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నీస్ రికార్డ్. 2 రోజుల్లో 40 కిలోమీటర్ రోడ్డు వేశారు, రాత్రి మగుళ్ళలో పనిచేశారు. నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం, స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం. కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు. అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా, ఇంకా పెంచే పని లేదు, సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం. అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను, మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా.
ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు దబాయించేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా, కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సేవకుడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా. అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలకతా, అది నా బాధ్యత. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇండ్ల దగ్గర కూర్చొని పని చేసుకునే రోజులు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకొని ఉంటే పొలాల్లో పనులు చూసుకుంటూ, అవసరమైతే తల్లిదండ్రులు చూసుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చొని పనిచేసే రోజులు వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో మీరెవ్వరూ ఊహించిన విధంగా గూగుల్ అయితే $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డేటా సెంటరు, ఏఐ సెంటర్ని మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. అది మనం సాధించిన ఘనత. ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఈరోజు నేను ఇలాంటివి చేసి టూరిజం నిన్నే చూశారు. విజయవాడలో అమరావతిలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్ ప్రారంభించాం. ఇక్కడే వస్తే మీరందరూ ఒకటి అడిగారు, ఇక్కడికి వచ్చినప్పుడు జగ్గన్న తోట ప్రబల తీర్థం, ఇది శతాబ్దాలుగా కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలు గౌరవిస్తూ